వేసేగా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకవసరం బిడ్డ. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. ఒకటే కారణం ఏంటంటే దేశం భద్రంగా ఉంది, దేశంలో లా అండ్ ఆర్డర్ బాగుంది, నాయకత్వం గొప్పగా ఉంది. అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మా పెట్టుబడులకి డోకా లేదని వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇట్లా కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఓటు రేపు భారతీయ జనతా పార్టీకి, ఇప్పుడు అన్ని సర్వేలు చెప్తూనే ఉన్నాయి 2-3 రోజుల నుంచి. మొన్నటిదాకా అసలు భారతీయ జనతా పార్టీ లేదన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చిన్నోడు కూడా, ఒక సాధారణ పౌరుడు కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళ ఆశ, వాళ్ళ ఆశయం. ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండలో ఫస్ట్ మీరు ఎప్పుడు తెలుసు, నల్లగొండ అంటేనే ఉద్యమాల కిల్ల, నల్లగొండ అంటేనే రావి నారాయణ రెడ్డి గారిని జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ గెలిపించిన గడ్డ. ఇక్కడే మార్పు మొదలవబోతా ఉంది, ఇక్కడే రేపు కాషాయ జెండా ఎగరేయబోతా ఉన్నాం. దానికి మొత్తం ప్రజలే సాక్ష్యం. ఎక్కడికి పోయినా ఈరోజు ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే విలువలతో రాజకీయం చేసేది, దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం రాజకీయం చేసేది ఒకే ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి అందరూ కూడా రేపు జరిగే ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు రేపు అన్నామలయ్య గారి పర్యటనని 1:30కి ఎక్కడైతే ఇక్కడికి వస్తున్నారో పోస్ట్ ఆఫీస్ దగ్గర అందరూ కూడా జయప్రదం చేయాలని, ఎన్టీఆర్ పార్క్ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది, పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగ్ జరుగుతుంది. దీన్ని అందరూ కూడా 1:30కి ర్యాలీలో పాల్గొనాలని, దాని తర్వాత 5 గంటలకి ప్రెస్ మీట్ బాలాజీ ఫంక్షన్ హాల్లో, బాలాజీ హోటల్లో, బాలాజీ గ్రాండ్ హోటల్లో ప్రెస్ మీట్, నేషనల్ మీడియా, స్టేట్ మీడియాకి అన్నమలయ్య గారు మాట్లాడతారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల విశ్లేషణ, దాంతోపాటు తన వ్యూస్ అన్నీ కూడా మీతో పాలు పంచుకోవడానికి వస్తున్నారు. కాబట్టి మీ ద్వారా అన్నామలయ్య గారికి కూడా నిజంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక బలమైన యంగ్ లీడర్షిప్ వస్తూ ఉంది దేశంలో. అందరూ కూడా దేశం కోసం ప్రాణం ఇస్తాం, దేశం కోసమే బతుకుతున్నాం, ఈ దేశం మనం నెంబర్ 1 కావాలి అమెరికా కంటే కూడా అని పోరాడటానికి వచ్చే లీడర్లలో ఈరోజు ఒక్కొక్కరిని తీసుకోండి. మీరు అందరూ యంగ్స్టర్స్ అంతా బీజేపీలోకి వస్తూ ఉన్నారు. గత 20 ఏండ్లుగా ఏ ఒక్క నాయకుడు కాంగ్రెస్లో చేరేటోళ్ళు లేడు, కాంగ్రెస్ను మాట్లాడేటోళ్ళు లేడు. ఇక ఉన్నాయి 3 రాష్ట్రాలే, అవి కూడా 6 నెలల నుంచి 8 నెలల్లో కూలేది గ్యారంటీ, కొత్త ప్రభుత్వాలు వచ్చేది గ్యారంటీ. తెలంగాణలో కూడా అధికారం భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వచ్చేది గ్యారంటీ. ఇదేదో మనం కూలగొట్టేది కాదు, వాళ్ళకు వాళ్ళే కూలగొట్టుకుంటారు, వాళ్ళకు వాళ్ళే చేసేది గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు ఈరోజు చూడండి, ఓన్లీ భయంతో నిన్నటిదాకా లక్షల మెజార్టీలు చెప్పిండ్రు. ఈరోజు ఒక్కటే భయంతో, ఓడిపోతామన్న భయంతో ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీలో మంత్రులు బెదిరించడం, నీ బూతుల్లో రాకపోతే ఊకోనంటాం, లేకపోతే